ఇఫ్ యూ సీ గతంలో మనకి ఈ స్థాయిలో హైదరాబాద్ లో హై రైజ్ బిల్డింగ్స్ లేవు. ఇప్పుడు ఇండియాలో ఉండే మెజారిటీ 50% ఆఫ్ ద అప్పులు హౌసింగ్ లోన్స్ లోనే ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్, అట్లీస్ట్ అది ప్రొడక్టివ్, ఇట్ ఈస్ గుడ్ ఎట్ సమ్ పాయింట్. బట్ పాయింట్ ఏంటి అని అంటే, నిజంగా ఎదగాలి అనుకున్న వాడు ఏం చేస్తాడంటే వాడి ఇంటిని తాకట్టు పెట్టి వ్యాపారంలో డబ్బులు పెడతాడు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ అగైన్, అందరినీ నేను చేయమని చెప్పట్లేదు. డబ్బులు ఎక్కడ పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఉద్యోగం చేసుకుంటూ కూడా విపరీతంగా సంపాదించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బట్ వాళ్ళు ఫస్ట్ తీసుకునే స్టెప్ ఏది? నా డబ్బు దాని పనిది చేసుకుంటూ నాకు ఇంకా డబ్బును సంపాదించే దగ్గర పెట్టడం గ్రోత్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్. నా డబ్బు నన్ను చూడగానే అరే వాడు ఇల్లు కొన్నాడు అని అనిపించుకునే చోట పెట్టడం మిడిల్ క్లాస్ మైండ్ సెట్. ఇట్ కుడ్ బి కార్, ఇట్ కుడ్ బి అ జ్యువెలరీ, ఇట్ కుడ్ బి అ హౌస్, ఇట్ కుడ్ బి యువర్ మొబైల్ ఫోన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నువ్వు జస్ట్ చూపించుకోవాలనుకునేలా. ఇప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ఉంటుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ లో మనం ఎవరినైతే పూర్ డాడ్ అని మాట్లాడుకుంటూ ఉంటామో యాక్చువల్లీ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎవరైతే రిచ్ డాడ్ గా మాట్లాడుకుంటూ ఉంటామో ఈజ్ అ నార్మల్ బిజినెస్ పర్సన్, వెరీ నార్మల్ బిజినెస్ పర్సన్. ఇన్ఫాక్ట్ ఈయన స్టేటస్ ఎక్కువ, మంచి ఇల్లు ఉంటది, ఈఎంఐలో ఇల్లు కొనుక్కున్నాడు, హీ లుక్స్ మంచి కనిపిస్తాడు. పూర్ డాడ్ దగ్గర ఇవన్నీ ఉండవు, రిచ్ డాడ్ దగ్గర ఇవన్నీ ఉండవు. సో బేసిక్గా రిచ్ డాడ్ ఏం చేస్తూ ఉంటాడు? వచ్చిన డబ్బుని నేను చూపించాలి అనుకున్న దానికంటే నా డబ్బు దాని పనది చేసుకుంటూ నాకు ఇంకా డబ్బును సంపాదించి పెట్టాలి అని అనుకుంటాడు. నేను డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటే ఇంకా నేను ఎక్కడ సక్సెస్ అయినట్టు? సక్సెస్ అంటే ఏంటి? నీ డబ్బు మళ్ళీ డబ్బు కోసం పనిచేస్తూ నేను బతికిస్తుంది అనంటే అది సక్సెస్. ఇక డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటే ఇక దానికి అంతం ఉందా? వేర్ ఇస్ ద ఎండ్ ఫర్ దట్? అంటే నువ్వు పని చేస్తే వచ్చే డబ్బు మీద నువ్వు బతుకుతున్నావు. నువ్వు సంపాదించిన డబ్బు మీద నువ్వు బతుకుతున్నావా? నువ్వు సంపాదించిన డబ్బును సృష్టించి నిన్ను బతికిస్తుందా, లేక ఇంకా అదే డబ్బు కోసం నువ్వు పనిచేస్తున్నావా? ఈ డెఫినేషన్ వేరీ చేసేది నువ్వు ఎర్లీ ఏజెస్ లో ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నావు అనేది.